కరీంనగర్ జిల్లా వేములవాడలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. షాదీ ముబారక్ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తామన్నారు. అలాగే రేషన్ కార్డు కలిగిన సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇందిరమ్మ జీవిత బీమా పథకం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముస్లిం సోదర సోదరులందరికీ కూడా మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వేములవాడలో ఈద్గా దగ్గర ఈ పవిత్ర మాసం మొత్తం కూడా ముస్లిం సోదరు సోదరుమణులు ఉపవాస దీక్షలు చేసి పండుగ సందర్భంగా ఈద్గా దగ్గర ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ పండుగను ఘనంగా జరుపుకునేటువంటి క్రమంలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వేములవాడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్తో అందరం కూడా కౌన్సిల్తో పాటు అందరము వచ్చి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ నెల రోజులు కూడా ఉపవాస దీక్షలు ప్రార్థనలు చేసి అల్లాను ప్రార్థించినటువంటివి ఈ పండుగ సందర్భంగా చేసే ప్రార్థన కూడా ఫలించాలి. ఆ అల్లా ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, ఆయుర్వేదంతో ఆశీస్సుతో ముందుకు సాగాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ముందుకు వెళ్ళాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతులకు ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఆ అల్లాను ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ముస్లిం సోదర సోదరులందరికీ కూడా మా వైపు